ఏదో కుర్రవాళ్ళు చిన్నతనం ఆ మాత్రం సరదాగా ఉండాలి, దానికి అంత రాద్ధాంతం చేస్తావు. అదే చెయ్యండి రా, నాది రాద్ధాంతమే. పాప వాడు చిన్న పిల్లలే. రే ఆ వయసులో మనం ఇలాంటి వెదవ పనులు ఎప్పుడైనా చేశామా? నేను చేయలేదులే, తమరి విషయం సెలవివ్వండి. సర్లే, మన చిన్నతనం సంగతే చెప్పు. ఆ వయస్సు వచ్చేసరికి మనకి పెళ్లిళ్ళే అయిపోయేవి, ఇంకా సరదాలు ఎక్కడవి? అంటే ఏంట్రా నువ్వు అనేది? ఆలు చేసేదే రైటు అంటావా? రైట్ అని నేను ఎప్పుడన్నాను? మరింతవరకు తమరు సాధించింది ఏమిటో పెద్ద తప్పు కాదు అన్నాను. అవును అవునరా, అవును. తప్పు నీది కాదు, వాళ్ళది కాదు, నాది. ఎందుకు? వారం రోజుల్లో పెళ్లుండగా వాళ్ళిద్దరూ మరీ ఎంత చనువుగా ఉంటున్నారే అని ఆడపిల్ల తండ్రిగా, ఈ ఊరు పెద్దగా బాధపడుతూ నీకు మొర పెట్టుకుంటున్నారే, అది నా తప్పు తప్పు తప్పు. ఆగను ఆగను, అసలు వాళ్ళిద్దరు అక్కడ చెట్టు కట్టేసి చెత్తతో కొంత భయం చేస్తాను. ఓ ఆడపిల్ల తండ్రి గారు రెచ్చిపోకు, ఇక ముందు వాళ్ళు ఎక్కడ కలవరలే, సరేనా? ఈ లోపుగాని కలిసారనుకో నిజంగానే చెట్టు కట్టేస్తున్నారే. ఎక్కడికి బావా స్పీడ్ గా బయలుదేరా? నిన్ను కలుద్దామని. ఏమిటి ఇలాగా? బావా ఇబ్బందిగా ఉందా? అబ్బే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళనేదో ఉద్ధరిద్దామని మీరిద్దరు సరదాగా గడపచ్చు లాక్కొచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇదిగో మీ చెల్లెలు తీసుకెళ్ళి ఇది నా పెళ్ళామోహం అని ఊరంతా చాటింపేసి రాత్రి బండిగా పారిపోదాం అనుకుంటున్నావా? అల్లరి చేయకు బావా. అయితే మీ చెల్లెల్ని ఇక్కడే ఉంచేసుకో, నేను ఒక్కనే వెళ్ళిపోతా. నువ్వు ఇలా మెత్తగా మాట్లాడుతున్న రొంపులోకి దింపేస్తుంటావు. అటు చూస్తా ముసలాడు ఎవరు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఒకసారి మొహం చూడనేడు, ముద్దెట్టుకోనేడు, పలకరించినాడు, పాట పాడినాడు. ఇది ఎక్కడ కూడా బాబు? ఇదిగో చూడు, ఒక్క 10 రోజులు లోటుకి పట్టు, రంగరంగ వైభోగంగా మీ పెళ్లి జరిపించేస్తాను. ఆ తర్వాత చెరువు గట్లు, చారగట్లు, కలువ పూలు, కాలువ గట్లు అన్ని నీవే. అయ్ బావ కళలో అప్పుడే పెళ్లి కూడా కళ వచ్చేసింది. ఇది పెళ్లి కళ కాదు, ప్రేత కళ. మళ్ళీ అవసరం మొదలెట్టావు. సరే నువ్వు ఊళ్ళోకి వెళ్ళి పేషెంట్లను చూడు, నేను స్టేషన్కి వెళ్ళి మెయిల్ బ్యాగ్ ఇచ్చేసి వస్తా. బావయ్య పెళ్లి కొడుకాయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. బాబయ్య పెళ్లి కొడుకాయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. మొత్తానికి గొప్పోడి బావ నువ్వు. మా సావిత్రమ్మ కళ్యాణం. తీసుకురామా. మీకు బలిగా తగ్గిపోయిందండి అత్తయ్య గారు. అసలు ఇలా తగ్గిపోతుందని అనుకోలేదు. మన వైద్యం అంతలేండి. ఇంకా రాలేదేంటి? వెనకటి మా పశువుల ఆసుపత్రిలో ఇలాగే వేడి నీళ్ళు కావాలా? మరేనండి. మరి ఇందులో చన్నీళ్లు ఉన్నాయి, వెళ్ళి జిడ్డోడుతున్నాండి, మొహం కడుక్కో. అలాగేనండి. నాది జిడ్డోడుతున్న మొహం అట, జిడ్డోడుతున్న మొహం. ఈయన గారితో పెద్ద అందమైన ఫేసు లాగా ఫ్రీగా వచ్చే జాలీ ఫేస్ పౌడర్ రాసుకునే మొహం వీడును. అయినా ఇదెక్కడి గొడవండి? మొగుడిక్కడ, పెళ్ళాం అక్కడ. ఆదినారాయణ, ఇదిగో బావా, ఎక్కడున్నావయ్యా? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఈ జన్మకింతే, బెడ్డు లేదు, ఫుడ్డు లేదు, ముడుచుకు పడుకోవాల్సిందే. రామా. దాగని నిగ నిగ ధగ ధగమని దామరి మానిని సరిదారిని, దామరి మానిని సరిదారిని.
ని పాదని సాదని నీదా పామని పాదని సాదని గరి మగ మగ నిగ మరి మరి సాగని రామరి మాలని సరిరారిని నిగమాగమాపగా నీ సరిగ గాగా నిగమాగమాపగా నీ సరిగ గాగా సరిగమ పదని గనిగ సరిగమ పదని గనిగ దాగని నిగ నిగ ధగ ధగమని దామరి మానిని సరిదారిని దామరి మానిని సరిదారిని ఒకటి 1,50,000, 2,00,000, 3,50,000 మొత్తం అంతా కలిపి వడ్డీతో సహా 4 లక్షలు చిల్లర. 4 లక్షలా? వీళ్ళ అమ్మ కడుపు కాలం ఎలా తినేశారో చూసావమ్మా? అయ్యో అదేంటయ్యా వాళ్ళు ఎలా తింటున్నావు? వాళ్ళని ఎక్కడికి తిట్టానమ్మా? ఏవయ్యా మిమ్మల్ని తిట్టానా? తిన్న వాళ్ళని తిట్టాను. అది కాదు, డబ్బిచ్చిన వాళ్ళం మనం మధ్యలో వదిలేసుకోకుండా వసూలు చేసుకోవాల్సిన జ్ఞానం మనకుండాలి. ఏ బావా? ఓలేమ్మా ఏదో ఉంది ఇచ్చాం, అయినా కడుపులో చాలా కదలకుండా హాయిగా కూర్చోక నీకు ఈ గొడవలు అన్ని చెప్పు. ఆడు చూసుకోడు ఎలా అంటే ఎందుకు చూసుకోండి బావా? నువ్వు ఊరుకోయ్యా. బావవన్నీ నీ పోలికలేనన్నా, ఒకసారి ఇచ్చాడనుకో ఇక చస్తే అడగడు. అంత జాలిగుండే. ఏం బావా? నాన్న నీ కూతురైనా కొడుకైనా నేనే కదా, మరి అయితే నా ఆస్తి వివరాలని నేను చూసుకోవడం తప్ప? ఏం కాదు. పోతే నాన్న అప్పు ఇవ్వడం తప్పు కాదు, కానీ అపాత్రదానం మాత్రం నేరమే. పాయింటే పోయితే కదా రా చెప్పండి అమ్మా. ఆదినారాయణ 10,000. ఆదినారాయణ అంటే నేనేనమ్మా. 1980లో తీసుకున్నది. వడ్డీతో సహా కలిపి 3,000 చిల్లర ఇవ్వాలి. అవును ఇవ్వాలి. చూడమ్మా ఆడు మనోడే, మనలో మనకి లెక్కలేటి చెప్పు, ఆడి లెక్క మాత్రం మాఫీ చేసేయి. అది ఇచ్చే వాళ్ళు మీరు కొట్టేది, ఇవ్వని వాళ్ళు వాళ్ళే కొట్టేసుకుంటారు. ఏ గొట్టం తల్లి, నా పిఎఫ్ లోన్ శాంక్షన్ అయిందని మా మాస్టర్ గారు చెప్పారు, వడ్డీతో సహా కట్టేస్తా. కట్టేస్తావు. అది అది ఎట్లా తిరిగేస్తుంది? పెద్ద పెద్ద రోజులు బయటపడుతుందేమో డౌటే. ఓహో ట్రాక్టర్ తిరగబోయిందా? మరి ఇప్పుడు చెప్పారా ఎవరా? వస్తా బావా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాజు గారు, నాకు తెలుగుండ ట్రాన్స్ఫర్ అయింది. ఈ రోజే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయింది, అవును. వెళ్ళిపోవాలి. అవును. అసలు నీకు ఏమైనా జ్ఞానం ఉందంటరా? 10 రోజుల్లో మా పిల్ల పెళ్లి పెట్టుకున్నాం కదా, అసలు మేమనుకున్నారా? అది కాదండి, చేస్తున్నదే గవర్నమెంట్ ఉద్యోగం, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వకపోతే ఊస్టింగ్ అయిపోతుంది. పోతే పోయింది అది ఉద్యోగం, వదిలేదు మరి. నీకేమండి ఆసాములు, తిరిగి కూర్చుంటే తరిగిపోతుంది, కానీ మాకు రెక్కాడితే గానీ డొక్కాడిన వాళ్ళు. అదిరా అలాంటి ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. అసలు నీ వరకు చూస్తుంటే పెళ్లికి కూడా వచ్చేట్లేవు. భలే ఈ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉండగలనండి? ఆ మాట గుర్తుంది కదా, అయితే ఓ పని చెయ్యి, వెళ్ళి జాయిన్ అయ్యి సెలవు పెట్టి వచ్చాయి. అలాగే అమ్మా నన్ను సున్నుండ్లు పట్టం కట్టి దాంట్లో పడవలేదు అంటాడు. అలాగే నాన్న. ఏమిటనయ్యా నువ్వు అనేది? నీ
నీకు నిజంగానే ట్రాన్స్ఫర్ అయిందా? అవునమ్మా, పొద్దుటి నుంచి ఈ విషయం ఎలా చెప్పాలో తోచక ఇలా చెప్పాల్సి వచ్చింది. అది కదన్నయ్యా, నువ్వు వెళ్ళిపోతే మేము ఎక్కడమ్మా? ఇక్కడే కదా, పక్కనే. గోదావరి దాటి బస్సు ఎక్కితే ఒక రోజు ప్రయాణం. నేనెక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంటుంది కదా, భయపడకు. బాగున్నాడుగా? ఆ? నేను వస్తానమ్మా. ఎవరెవరికి గుప్తదానాలు చేద్దాం అనుకుంటున్నారో చెప్తే ఆస్తి యావత్తు తమరికి ధారపోసి చేతులు కడుక్కుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు మా బావ. నోర్మల్ ఏమైంది రా వీడికి ఇవాళ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. వాడన్న మాటలో మాత్రం తప్పే ఉంది.